హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లోని ల్యాబ్లో మంటలు చెలరేగాయి. దీంతో హాస్పిటల్ పరిసరాల్లో దట్టమైన పొగ నిండిపోయాయి. దీంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనలో ఉన్నారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లోని ల్యాబ్లో మంటలు చెలరేగాయి. దీంతో హాస్పిటల్ పరిసరాల్లో దట్టమైన పొగ నిండిపోయింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనలో ఉన్నారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. రైట్గా డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, నీలోఫర్ హాస్పిటల్లో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? నగరంలోని నీలోఫర్ హాస్పిటల్లో కొద్దిసేపటి క్రితం నీలోఫర్ హాస్పిటల్ పాత బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అందులో ఫస్ట్ ఫ్లోర్ సంభవించింది. ఫైర్ యాక్సిడెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ల్యాబ్ లో సంభవించింది. అయితే ప్రాథమికంగా మాత్రం ఫైర్ యాక్సిడెంట్ కి గల కారణాలు ఏంటి అనేది అధికారులు మరి కాసేపట్లో చెప్పే అవకాశం ఉంది. ప్రాథమికంగా మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్లనే ఫైర్ అనేది స్టార్ట్ అయింది అనేది ఆ స్థానికులు కావచ్చు, లేకపోతే బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి బిల్డింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఒక్కసారిగా కొంతవరకు షార్ట్ సర్క్యూట్ అవ్వడం, మంటలు స్టార్ట్ అవ్వడం, వెంటనే అది గమనించిన పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు వెంటనే ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. సో ఫైర్ ఇంజన్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలనే అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే అదంతా కూడా హాస్పిటల్ బిల్డింగ్ కావడంతో మొత్తం క్లోజ్ గా ఉంటుంది. అలాంటి ప్లేస్ కాబట్టి కొంతవరకు దట్టమైన పొగలు అలుముకున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో అందులో ఉన్నవారు ఫస్ట్ ఫ్లోర్ సంభవించి ఏదైతే ల్యాబ్ లో ఫైర్ అనేది స్టార్ట్ అయిందో అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లోర్ లో ఉన్నవారు ఒక్కసారిగా భయంతో కేకలు వేస్తూ బయటికి పరుగులు తీసిన పరిస్థితి. సో నీలోఫర్ హాస్పిటల్ ఆవరణం ఏదైతే ఉంటుందో బయట మొత్తం కూడా జనాలు ఒక భయాందోళనమైన పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ ప్రస్తుతం నీలోఫర్ హాస్పిటల్ వద్ద నెలకొంది. సో ప్రస్తుతానికి ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముందుగా ఆ పిల్లలకు సంబంధించిన హాస్పిటల్ కాబట్టి ఎలాంటి డ్యామేజ్ జరగొద్దు, ముఖ్యంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగొద్దు, ముందుగా మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చే దిశగానే ఫైర్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ కూడా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ఆ దట్టమైన పొగలు అలుముకున్న కారణంగా లోపల ఏం జరుగుతుంది అనేది కొంతవరకు అర్థం కాని పరిస్థితి, ఒక అయోమయమైన పరిస్థితి ప్రస్తుతం నీలోఫర్ హాస్పిటల్ వద్ద నెలకొంది. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఈ ఫైర్ సంబంధించి ఈ కారణాలు ఏంటి, ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పోలీసులు ఫైర్ సంబంధించిన సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉన్నారు. నీలోఫర్ హాస్పిటల్లో పాత బిల్డింగ్ సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఫ్లోర్ అన్ని దిక్కులా కూడా వాటర్ డిస్ప్లే చేస్తున్నారు. ముఖ్యంగా బిల్డింగ్ లోపల ల్యాబ్ లో ఈ ఫైర్ అనేది షార్ట్ సర్క్యూట్ కారణంగా స్టార్ట్ అయింది కాబట్టి మేజర్ గా ఫైర్ అనేది స్ప్రెడ్ కాకుండా అధికారులు అయితే చూస్తున్నారు. ఎందుకంటే స్ప్రెడ్ అయితే దాని ప్రమాదము, ఆ ప్రమాద తీవ్రత, దానివల్ల నష్టం కూడా భారీగా ఉంటుంది కాబట్టి ముందుగా ఫైర్ అనేది స్ప్రెడ్ కాకుండా ఫైర్ ని కంట్రోల్ చేసే దిశగా ఇప్పటికైతే ఫైర్ ఇంజన్ సంబంధించి ఏదైతే ఫైర్ సిబ్బంది పనిచేస్తున్నారు. మంటల్ని పూర్తి స్థాయిలో అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ దట్టమైన పొగలు అలుముకున్న కారణంగా ఆ పక్క బిల్డింగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలకు సంబంధించిన వార్డ్స్ ఏదైతే ఉంటాయో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి మంటల అదుపులోకి తీసుకురావడంతో పాటు ఆ దట్టమైన పొగలకు సంబంధించి వాటిని కూడా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతము ఫైర్ సంబంధించిన సిబ్బంది చేస్తున్నారు. సో ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు నోటీస్ కాలేదు. కానీ ఆస్తి నష్టానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫైర్ సంబంధించి ఎందుకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, దానికి కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రం మరి కాసేపట్లో అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది.